గవర్నమెంట్ బ్యాన్ చేసినందుకు ఇక్కడ వచ్చేసిన ఇక్కడ పిల్లల గురించి ఇక్కడ ఉన్నా మా పిల్లలు వచ్చారు అక్కడ మనం దాటి జాబ్ ఎక్కినామని చెప్పారు వచ్చారు జాబ్ వస్తుంది డ్యూటీ వస్తుంది అని చెప్తే పొద్దుగా 5 గంటలకు బస్సు ఎక్కించిన నా కారు ఉంది నేను కేరళ పోతుంటే ప్రతి ఒక్కరికి వస్తుంది ఆండ్రూరులో రవేర గౌడ అంటే ప్రతి ఒక్కరికి నేను అందరికి కడతాను అందరికి పోతుంటాను సార్ నా పిల్లలు ఇంతమంది బతికి నా పిల్లలకు వచ్చిందా సార్ ఒక్కరు కాదు ముగ్గురు ఒకటే సార్ ఒక్కరన్నా ఉండతే ధైర్యం సార్ నాకు వాళ్ళే మా ఆయన వస్తుందా అంటే పిలిపేయకంటే పిలిపించని 4 రోజుల కింద పిలిపేయక అమ్మ పిలిపేయక అంటే నీకేం తెలుసు అంటే పిలిపించేది పొద్దునమంటే నిన్న ఓడినమ్మ అని చెప్తే పొద్దుగాల అన్నారు సార్ పొద్దుగాల అంటే బస్ స్టాండ్ చెప్పారు ఒకరు బస్సు బాగాలేదు వద్దు ఎక్కేక అన్నారు ముస్లిమ్స్ ఆయన నేను సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి పోతారు దిగుతుంది అక్కడ పోతారు వాళ్ళు అని చెప్పాను ల్యాప్టాప్లు ఫోన్లు అన్ని పెట్టుకున్నామంటే పెట్టుకున్నామన్నారు భయపడ్డ డాడీ అని భుజం వేసేది కొట్టి చెప్పారు సార్ ఇది తక్కువ రోజు కోరు చెప్పారు సార్ 4 ఎక్కించాను సార్ ఒకసారి 2 దొరకపోయినా ఒకసారి దొరకపోయి ఎక్కించిన భుజం వేసేది కొట్టి చెప్పారు వచ్చేలా అయితే ఫస్ట్ అక్కడ దొరకదని తమ్మని ఇది అయిపోతే సార్ లేదు ట్రైన్కి ఒకసారి మా అమ్మాయి 2వ అమ్మాయిని ట్రైన్కి ఎక్కిస్తుంటుంది అయితే ట్రైన్కి వద్దు డాడీ ముగ్గురం ఒకటేసారి పోయి జాబ్ పోతాం మేము అక్కడ ఎక్కుతాము అని చెప్పారు అది చెప్తే ఎక్కించాను సార్ నేను రాత్రి మా ఆమె మాట్లాడలేదు పిల్లల్ని నేను 10 గంటలకు వచ్చేసిన నేను రోజుకి అడగొచ్చేవాడిని సార్ మధ్య పెద్దమ్మాయి పెళ్ళైందా ఇప్పుడు ప్రభుత్వానికి ఏమనుకుంటున్నారు ఈ రోడ్డు ప్రమాదం ద్వారా ఏమనుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సంఘటన ద్వారా ప్రభుత్వం ఏం కళ్ళు చెప్పాలి చెప్పండి రోడ్డు ఉంటాయి సార్ నేను కూడా రోజు పోతుంటా నాకు బండి నడిపిస్తుంటా నేను డ్రైవర్ని నా పిల్లలే బతకలేరు అందరి పిల్లలు బతికారు బస్సులో కొంతవరకు అయితే రోడ్డు వల్లనే కదా సార్ ప్రాబ్లం అయిందంటే మొత్తం